హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులు. మనందరం ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు గురించి ఆలోచిస్తాం. కానీ మనం కొనుక్కునేటటువంటి స్థల సేకరణలో మనం సమకూర్చుకునేటటువంటి ప్లాట్ కానీ ల్యాండ్ కానీ ఒక ప్రకృతిబద్ధంగా ఒక ప్రకృతి లాస్కి అనుకూలంగా ఉండకపోతే తర్వాత మనము మిగతా 99% నాలెడ్జ్ని ఉపయోగించిన ఫలితం ఉండదు. ఎందువల్లంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నామంటే మనం ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి. మనకున్న ప్రకృతి ఏంటండి? ఇక్కడ భూమి, ఆకాశం. మనం భూమి మీద ఉన్నాము, భూమిని ఆధారంగా చేసుకొని ఉంటున్నాం కాబట్టి భూమి యొక్క భూమి యొక్క శక్తితత్వాన్ని మన ఇల్లు గ్రహించినప్పుడు మాత్రమే మనకి ఇల్లు ఒక మంచి శక్తితత్వాన్ని తీసుకుంటుంది. ఆ రకమైనటువంటి ఒక బాండేజ్ అనేది ఇవాళ బయట డెవలప్ చేస్తున్నటువంటి డెవలపర్స్ కానీ, లేఅవుట్ వేసే వ్యక్తులకు కానీ, ఒక అపార్ట్మెంట్స్ కట్టేటటువంటి బిల్డర్స్కి కానీ తెలియకపోవడం శోచనీయం. మనం కట్టుకునేటటువంటి ఇల్లు దిక్కులకు ఉండాలి, అంటే మన ప్లాట్ కూడా దిక్కులకు ఉండాలి. కానీ మనం కొనుగోలు చేసేటటువంటి ప్లాటు ఆ యొక్క దిక్కులకి అన్ని సందర్భాలు కరెక్ట్గా లేకుండా ఆ యొక్క వీధుల్ని బట్టి కొంత అటుగా ఇటుగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ కొంచెం అటుగా ఉండడం ఇటుగా ఉండడం అనేది ఆ యొక్క ప్లాట్ యొక్క ముఖాన్ని బట్టి మన శాస్త్రీయ పరిభాషలో దిక్కులకు సరిపెట్టి ఉంది, శుద్ధప్రాచి అంటాం. దిక్కులకి ఆ యొక్క ప్లాట్కి ఈశాన్యంగా తిరిగింది ఈశప్రాచి అంటాం. ఆ యొక్క ప్లాట్కి ఆగ్నేయాన్ని తిరిగింది అని చెప్తాం, దాన్ని ఆగ్నేయ ప్రాచి అంటాం. అంటే 3 రకాలైనటువంటి విధాలుగా మనం సేకరించేటటువంటి భూమి దిక్కులకి అనుసంధానించబడి ఉండొచ్చు. దిక్కులకు సరిపెట్టి ఉండొచ్చు, ఈశాన్యానికి తిరిగైనా ఉండొచ్చు, ఆగ్నేయానికైనా తిరిగి ఉండొచ్చు. దిక్కులకు సరిపెట్టి ఉంటే చాలా సంతోషము. ఈశాన్యానికి కొన్ని డిగ్రీల వరకు తిప్పి ఉన్నా సరే మహా సంతోషం. ఒక భౌతికమైనటువంటి మెటీరియలిస్టిక్ ఎనర్జీ అనేది ఆ ఇల్లు తీసుకుంటుంది. అంటే మనము ఎంతసేపు ఇల్లు కట్టుకునేటప్పుడే వాస్తు అని ఆలోచిస్తున్నాము, కానీ సేకరించే భూమిలోనే అసలు రహస్యం అంతా దాగి ఉంటుంది. ఈ విషయము బిల్డర్స్కి ఇంత ఇంపాక్ట్ ఉంటుంది, లేక లేఅవుట్ డెవలప్ చేసే వాళ్ళకి ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది తెలియదండి. అందువల్ల మనము చాలా బిట్లు చూసినప్పుడు ఒక మోర్ దాన్ 60 to 70% ఆఫ్ ద బిట్లు ప్లాట్స్ వారు వాస్తుకి ప్లాన్ గీర్చుకోవడానికి వచ్చినప్పుడు చూసినప్పుడు ప్రకృతికి విరుద్ధంగా ఉంటున్నాయి. అంటే ఎక్కువ శాతం ఆగ్నేయాన్ని తిరిగి ఉంటున్నాయి అన్నమాట. ఆ చిన్న ప్లాట్లో ఇంటిని దిక్కులు సరితిప్పి కట్టలేము, అలాగని చెప్పి మనసాక్షిని చంపుకోకుండా ఉండలేని పరిస్థితుల్లో మనమే సామాన్యుడికి ఒక 130-140 గజాల దగ్గర నుంచి ఒక 250 గజాల వరకు దిక్కులకు సరిపెట్టి ప్లాట్లు వేసి దానికి అక్కడ ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ లేదా డిటిసిపి లేఅవుట్ పర్మిషన్స్ తేవడం ద్వారా ఒక కొత్త నానుడి లేఅవుట్ రంగంలో దిక్కులకు సరిపడి సాపత్యవేద ధర్మం ప్రకారం చేసి వారికి అది సపోజ్ ఒక 10,000 రూపాయలకి దొరుకుతుంది అనుకోండి, మనము ఆ యొక్క లేఅవుట్ వేసుకోవడం ద్వారా మనకు కేవలం 7,500 రూపాయలు మాత్రమే పడుతుంది. తద్వారా మార్కెట్ రేట్కి మనము 50% తక్కువగా కొనుగోలు చేసిన వాళ్ళం అవుతాము. అదే రకంగా
మనము ధర్మబద్ధంగా దిక్కులకు సరిపెట్టబడినటువంటి ప్లాట్. అది తూర్పు దక్షిణం, తూర్పే కావచ్చు, దక్షిణమే కావచ్చు, పశ్చిమమే కావచ్చు, ఉత్తరమే కావచ్చు. దిక్కులకు సరిపెట్టి ఉండాలన్నమాట. లేదా కొన్ని డిగ్రీలు ఈశాన్యానికి తిరిగి ఉండాలి. ఈ యొక్క ప్రయత్నంలో గత 15 రోజులుగా ఒక 7-8 జిల్లాలు చుట్టూ తిరిగి రావడం జరిగిందండి. ఎక్కడ మనం ఒక 50-60 లక్షల రూపాయలు పెట్టి ఎకరం కొంటే మనం గజం 7,000 లేదా 7,500కి మనం ఇవ్వగలుగుతాం. అంటే మన కోరిది ఏంటంటే సెంటు 3 నుంచి 3.5 లక్షలకి ఇవ్వాలి అని చెప్పి. ఈ రకమైన ప్రయాణంలో కొంత అనుకూలతగా కనపడినటువంటి ప్రాంతము విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేటటువంటి హైవే మీద పామరుకి మచిలీపట్నానికి మధ్యగా ఉన్నటువంటి నిడుమోలు అనేటటువంటి గ్రామము చాలా స్ట్రాటజిక్గా కనపడిందండి. ఎందుకంటే నిడుమోలు గ్రామం అనేది ఆ యొక్క హైవే మీద ఉంటుంది. అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే భూదేవ సమేత వెంకటేశ్వర స్వామి గుడి డోకపర్లో కడుతున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బేల్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క నిడమరికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఆ యొక్క కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారండి. అంటే మచిలీపట్నంలో ఉంటున్న దాన్ని మెల్లగా ఇక్కడ షిఫ్ట్ అనేది చేస్తున్నారు. హైవే అనేది 6 లైన్ అవుతుందండి. సో ఇన్ని రకాలుగా ఇచ్చేస్తూ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో మనకి 2.5 ఎకరాలు దొరికిందండి. ఎకరం 80 లక్షలు చెప్తున్నారు. సో ఎవరైనా సరే ఔత్సాహికులు ఈ యొక్క యజ్ఞంలో పాలు పంచుకోవాలి అనుకునేటప్పుడు మేము మీ అందరి సహకారంతో పొలం కొనుగోలు చేయడము, తర్వాత ఆ యొక్క దీన్ని మనం నాలా కట్టి వ్యవసాయేతర పనులకు ఉపయోగించే విధంగా కన్వర్ట్ చేసుకోవడము, తర్వాత డిటిసిపికి సంబంధించి లేదా ముడాకి సంబంధించినటువంటి పర్మిషన్స్తో తీసుకురావడము, దాన్ని డెవలప్మెంట్ చేయడము, చివరికి ఎవరైతే పెట్టుబడి పెట్టారో వారికి ఆ యొక్క ప్లాట్లని బదలాయించడం. ఇక్కడ వ్యాపారం అనేది అసలు లేదు మిత్రులారా. ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇన్ని రకాల పర్మిషన్స్ తీసుకొచ్చి ధర్మబద్ధంగా దిక్కులకు సరిపెట్టి చేసేటటువంటి దీంట్లో ఇంకొక 10% అయినా ల్యాండ్ వేస్ట్ అవుతుందండి. అయినా సరే అన్నిటిని అధిగమించి ఆ 2.5 ఎకరాలని మామూలు వ్యక్తులు వేస్తే లేఅవుట్ ఏ రకంగా ఉంటుంది, దిక్కులు సరిపెట్టి వేస్తే ఏ రకంగా ఉంటుంది, ఎన్ని ప్లాట్లు వచ్చాయి. సపోజ్ ఇవాళ మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు ఒక 10 లక్షల లోపల, కనీసం బయట 15 లక్షలకు వచ్చేటటువంటిది మనకి ఇవాళ ఈ రకంగా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా 10 లక్షలకే వస్తుంది. అదే రకంగా పొలం కొనుగోలుకు ముందే ఎవరైతే పెట్టుబడి పెట్టారో పొలం కొనుగోలులో కూడా వారు భాగస్వాములు అవుతారు. తద్వారా మనం పెట్టినటువంటి పెట్టుబడికి ఇక్కడ గ్యారంటీ అనేది ఇవ్వగలుగుతున్నాం మిత్రులారా. సో అందువల్ల ఈ యొక్క యజ్ఞంలో పాలు పంచుకోవడానికి కనీసం ఒక 7-8 లక్షల నుంచి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇక్కడ చాలా అవసరం అన్నమాట. ఎందువల్లంటే మేము ఈ 15 సంవత్సరాలు నాలెడ్జ్ మీద వర్క్ చేసి ఆ నాలెడ్జ్తో మనుషులు మానవాళి సమాజం ఎంత సంతోషంగా ఉండాలి అని చూసినప్పుడు మనం ఒక రెవల్యూషన్ అనేది తీసుకురావాలి. దిక్కులకు సరిపెట్టి కట్టుకోవాలి అనేటటువంటి జ్ఞానము మన వినియోగదారులకు కలిగినప్పుడు రేపొద్దున్న ఖచ్చితంగా ఆ యొక్క లేఅవుట్ డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ ఇదే రకంగా మనం చేస్తేనే ప్రజలు కొంటారు అనేది వాళ్ళు నేర్చుకోవాలి. ఒక్క స్టెప్పుతో మనం మొదలవుతున్నాం మిత్రులారా. ఇక్కడ సెంటు 3 లక్షలకు మించకుండా డెవలప్ చేసినటువంటి స్థలాన్ని మీకు ఇవ్వాలనేది ఇక్కడ సదుద్దేశం. సో నా యొక్క ల్యాప్టాప్ ద్వారా నా యొక్క వీడియోస్లో మీకు మనం ఏ లొకేషన్లో వెతుకుతున్నామో ఆ లొకేషన్కి సంబంధించినటువంటి విశేషాలు ఇక్కడ డెవలప్మెంట్ చేయడం ద్వారా మనకు సెంటు 3 లక్షల లోపల వస్తుందంటే ఇక్కడ గజం మనం కేవలం 6,000 నుంచి 7,000 మధ్య మాత్రమే పడుతుంది మిత్రులారా.